మూసి ప్రక్షాళన విషయం కూడా చూసుకున్నట్లయితే ఇంకా రివర్ బెడ్కి సంబంధించి చాలామంది ఇల్లు లేపేస్తున్నారు. ఇంకో పక్క నుంచి హైడ్రాని తీసుకొచ్చారు. ఇంకో పక్క నుంచేమో ఫార్మా సిటీ, ఇంకో పక్క నుంచి రామన్నపేటలోనేమో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ. అంటే ఎటు చూసుకున్నా కూడా ల్యాండ్స్ చుట్టూనే రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఏం లేదు, ఈ పెట్టడం ఈ ప్రాజెక్ట్స్ అవుతీయే సస్తే తర్వాత విషయం. వాళ్ళు అవుతీ అవ్వాలని కూడా లేదు. వాళ్ళు ఈ పెట్టేసేసి ముందు కాంట్రాక్టర్స్ దగ్గర వసూలు చేసేసుకుంటారు. వీళ్ళ పాలసీ ఏంటంటే డిఎన్ఏ కాంగ్రెస్ పాలసీ, అధికారంలోకి వచ్చామా 5 ఏళ్ళు, 5 ఏళ్ళు అధిష్టానానికి ఎంత పంపిస్తాం, మనం ఎంత తింటాం, మళ్ళీ 5 ఏళ్ళకి సరిపడా ఇంకో 5 ఏళ్ళ అధికారంలో ఉండగా 20 ఏళ్ళకి సరిపడా మనం సంపాదించేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గోతికాడ నక్కలా కూర్చుంటాం. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అబద్ధాలతో ప్రజల్లోకి వస్తాం. అందుకనే భారతదేశం మొత్తం మీద ఈ కాంగ్రెస్ తరిమి కొడుతున్నారు. రేపు రిజల్ట్స్ వస్తాయి. మొన్న హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది, రేపు ఇక్కడ వస్తాయి. ఇది మహారాష్ట్రను జార్ఖండ్, అక్కడ తుడిచిపెట్టిపోతుంది. సో కాంగ్రెస్ని ఈ దేశంలో అన్ని చోట్ల తుడిపేస్తున్నారు ప్రజలు. టాటా బై చెప్పేస్తున్నారు, వీడ్కోలు ఇచ్చేస్తున్నారు. మీరు చాలు, మీరు చూసేసాం, మీరు కులగణన అంటాడు, కులగణన 1962లోనే నెహ్రూ గారు దాన్ని విమర్శించి వద్దన్నారు. కులగణన చేయడం వల్ల విభజన తప్పితే ఇంకోటి కాదు, అది వద్దని ఆయనే రిజెక్ట్ చేశాడు. ఇందిరాగాంధీ రిజెక్ట్ చేసింది. దాన్ని వాళ్ళు పట్టుకుంటాడేంటి? ఎవరి కోసం పట్టుకుంటున్నావు నువ్వు? అంటే బేసిక్గా తెలంగాణ వాదుల్లో కూడా చాలామంది కులగణన చేయమని పట్టుకొని కూర్చున్నారు. అంటే కులగణన చేయడంలో తప్పు లేదు, బట్ కులగణనకి సంబంధించి కొన్ని పాటలు అంటే రాజకీయ, వ్యాపార, అంటే ఈ విధమైనవన్నీ తీసుకొచ్చి దాదాపు 59 పాయింట్లు పెట్టారు అందులో. నీకెందుకు మనం కులగణన చేస్తున్నావు? నీ ఆదాయం ఏంటి, నీకెందుకు కావాలి? నీకు అప్పులు ఏంటి అని అడుగుతావు, నీ ఆస్తులు ఏంటి అడుగుతావు, నువ్వు ఏ పార్టీకి సమర్థిస్తావు? ఆస్తులు, స్థిరాస్తులు, స్కూలింగ్ ఎప్పుడైపోయింది ఏంటి అనేది, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, నీ ఏ రాజకీయ పార్టీకి నువ్వు ఉన్నావు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇదన్నీ ఏంటంటే ఒక రాజకీయ కుట్ర కోసం జరుగుతున్నది. ప్లస్ ఒక హిందూ, ఎంత కాంగ్రెస్ కుట్ర ఇది. కాంగ్రెస్ కుట్ర హిందూ యొక్క యూనిటీని చెడగొట్టాలి. ఈ దేశంలో హిందువుల్లో విభజన తీసుకురావాలి. ఈ కులగణను తీసి కులాలను విభజించి, కులాల ద్వారా చేసి తెల్లవాడు చేసేటప్పుడు కుల ఆరోగ్యం చేసేసి నాశనం చేశాడు, డివైడ్ అండ్ రూల్. అదే పాలసీని కాంగ్రెస్ తీసుకొస్తుంది. ఇవాళ బీజేపీ అక్కడ గట్టిపడుతుంది, ఏకమవుతున్నారు, హిందువులందరూ ఒకటవుతున్నారు. ఈ ముస్లింని తోమటము, ముస్లింకి ఓట్ బ్యాంక్గా తయారు చేసుకోవడం ఈ కాంగ్రెస్ చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తించేశారు. కనుక వీళ్ళని ఆ పాయింట్తో పాటు ఇప్పుడు ఈ కులగణన చేసి దీంట్లోంచి కొన్ని డైవర్షన్స్ తీసుకొచ్చి వీళ్ళని హిందూ యూనిటీని జడగొట్టాలి. ఈ రాజకీయం కోణం తప్పితే దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడుగు. కులగణన వల్ల ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు, ఉన్న లిస్టు అంతే. దానిలో ప్రయోజనం ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎవరికి ఉండాలి రిజర్వేషన్స్ ఉన్నాయి, అంతే కదా. దానికి పర్సంటేజ్ ప్రకారం చేస్తానికి కుదరదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% మించి టోటల్గా అన్ని రిజర్వేషన్కి 50% దాటకూడదు అని అనేసింది. ఇక నువ్వు 70%, 50% రిజర్వేషన్ చేస్తే మిగతా వాళ్ళు ఏంటి? మిగతా వాళ్ళు ఎట్లా రిజర్వేషన్ నువ్వు చేసేస్తే పోతూ ఉంటే మిగతా వాళ్ళు ఏంటి? అగ్రకులాలందరూ అడుగు తినాలా?